సో గుడ్ మార్నింగ్ అండి. ఇది తిరుమల డే 3 అనమాట. సో నైట్ అయితే మేమైతే దర్శనం చేసుకున్న తర్వాత మాకు ఎక్కడ రూమ్ అయితే దొరకలేదు. వెంటనే మేమేం చేసామంటే వెంకటాద్రి నిలయం అని చెప్పేసి ఒక కొత్త బిల్డింగ్ అయితే కట్టారనమాట. చాలా బాగుంది ఆ బిల్డింగ్లో. ఆ బిల్డింగ్కి వెళ్ళేసి అక్కడ లాకర్ తీసుకొని అక్కడే పడుకున్నాం అనమాట. మేము ఎలాగో మొత్తం బెడ్షీట్స్ పిల్లోస్ అన్నీ తీసుకెళ్ళాం కాబట్టి లక్కీగా మ్యాట్లు కూడా వెళ్ళాం మేము. సో అవన్నీ పరుచుకొని ప్రశాంతంగా నిద్రపోయి మార్నింగ్ అయితే 7 o'clock లేచాము. నైట్ లేట్గా పడుకున్నా కానీ మార్నింగ్ 7 o'clock లేచి అక్కడ నుంచి వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. అక్కడే వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేసుకున్నాం అనమాట. స్నానం చేసి జస్ట్ ఇప్పుడే బయలుదేరాము. ఇంకా ఇక్కడే ఏదైనా టిఫిన్ చేసి బయలుదేరదామని అనుకున్నాము. ఇంకా పిల్లలు ఇంకా ఇక్కడ వద్దు, కింద తిరుపతికి వెళ్ళేసి తిందాము అని చెప్పారనమాట. అక్కడికైతే జస్ట్ ఇప్పుడే బయలుదేరాము కిందకి. నైట్ అయితే అలా గడిచిపోయిందనమాట. నైట్ అంతా ఇక్కడ వెదర్ కూడా కొంచెం కూల్గా ఉందన్నమాట. సో అలా నైట్ అయితే గడిచిపోయింది. ఇప్పుడైతే కిందికైతే వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసరికి 10 అవుతుంది. అందరం ఇప్పటి వరకు స్నానాలు చేసుకొని రెడీ అయ్యేసరికి టైం అయిపోయింది. నిదానంగానే బయలుదేరుతున్నాము. ఇప్పుడు ఎక్కడికి ఏంటా అనేది ఇంకా ఏం డిసైడ్ చేసుకోలేదు. అరుణాచలం వెళ్దామని అనుకుంటున్నాము, కానీ కిందికి వెళ్ళాక డిసైడ్ అవ్వాలి. టైం ఉందంటే వెళ్ళాలి, లేదంటే కుదరకపోవచ్చు. ఎందుకంటే వేరే పని పడింది, అందుకనే ఇంక ఇంటికి వెళ్ళాలి అని డిసైడ్ అవుతున్నాము. కానీ ఏమో ఆ పని మాత్రము సెట్ కాకపోతే మాత్రం అరుణాచలం వెళ్తాము, లేదంటే మాత్రం డైరెక్ట్ ఇంటికే. తిరుమల ఈ రోడ్లు అయితే చాలా డేంజరస్గా ఉంటుంది. ఇక్కడ డ్రైవింగ్ చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. ఎందుకంటే టర్నింగ్స్ చాలా ఉంటాయి అన్నమాట, మలుపులు అవి కూడా చాలా ఇరుకుగా ఉంటాయి. సో అందుకని ఇక్కడ కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి, లేదంటే మాత్రం తేడా వస్తే మాత్రం పక్కన లోయలు ఉంటాయన్నమాట. సో తిరుమలకి ఎన్నిసార్లు వచ్చినా అలా అలా ఇప్పుడు వెళ్ళేసి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తున్నాం కదా. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ ఒక 1 month or 2 months తర్వాత మళ్ళీ వెళ్ళాలని అనిపిస్తుంటుంది అని చెప్పేసి తిరుమలకు ఎన్నిసార్లు వచ్చినా ఇంకా రావాలనే అనిపిస్తుంటుంది. ఫైనల్గా అయితే ఇక్కడికైతే మోకాళ్ళ పర్వతం వరకు అయితే వచ్చాము. నడిచే వాళ్ళు కూడా నడుస్తున్నారు చూడండి. మార్నింగ్ కాబట్టి నాకు తెలిసి వీళ్ళంతా ఎర్లీ మార్నింగ్ 6 o'clock అలా బయలుదేరింటారు. అందుకనే ఇంత తొందరగా ఇంతవరకు రీచ్ అయిపోయారు. ఇప్పుడు మార్నింగ్ టైం కాబట్టి అంత కొంచెం చూస్తే క్రౌడ్ అయితే బాగానే ఉంది. కానీ నడిస్తే అదొక గుడ్ ఎక్స్పీరియన్స్, బాగుంటుంది నడక మార్గం అనేది. ఇక్కడైతే మళ్ళీ వెంకటేశ్వర స్వామి రూపంలోనే ఒక రాయి అయితే ఉంది చూడండి. అలాగే అనిపిస్తుంది అనమాట నాకైతే. మరి మీకు ఎలా అనిపిస్తుందో, మీకు అనిపిస్తే మీరు ఏమైనా కామెంట్లో చెప్పండి. ఓం నమో వెంకటేశాయ నమః. సో ఇంకా ఫైనల్గా అయితే కొండ అయితే దిగేసాము. దగ్గరికి వచ్చింది అలిపిరి చెక్ పాయింట్. అలిపిరి చెక్ పాయింట్ దగ్గరికి కూడా వచ్చేసాము. ఇంక ఇప్పుడైతే మేమైతే ఎక్కడన్నా ఒక చోట ఆపుకొని టిఫిన్ అయితే చేయాలి. 10 దాటిపోయింది కాబట్టి పిల్లలు కూడా ఇంకా ఆకలి అని అంటున్నారు. ఫస్ట్ అయితే మేము ఏదైనా తిని ఎక్కడికి వెళ్ళాలి, ఇంటికా లేదన్నా వేరే ఏదైనా టెంపుల్కి వెళ్ళాలా అని డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే టైం కూడా లేదు కాబట్టి ఇంక మేమైతే ఇంటికే వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాము. ఆన్ ద వేలో ఏదైనా టెంపుల్స్ ఉన్నాయంటే చూసుకొని వెళ్దామని అనుకుంటున్నాము. జస్ట్ ఇప్పుడే మేమైతే టిఫిన్ అయితే కంప్లీట్ చేశాను. నేనైతే ఒక 2 పూరీలు, ఒక ఇడ్లీ తిన్నాను. మిగతా వాళ్ళంతా డిఫరెంట్ టిఫిన్స్ అయితే చేశారు. వాళ్ళకు నచ్చిన దోశ టిఫిన్, ఇడ్లీలు ఇవన్నీ తిన్నారు. సో మేమైతే ఇప్పుడైతే ఒక ప్లేస్కి అయితే వెళ్ళాలని అనుకుంటున్నాము. మేము వచ్చిన రూట్ కాకుండా వేరే రూట్కి అయితే మేము టర్న్ అయ్యాము. అది ఎక్కడికంటే పెంచలకోన టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము. అది వచ్చరికి తిరుపతి నుంచి ఒక 3 hours, అంటే ఆల్మోస్ట్ 100+ kilometers చూపిస్తుంది. అక్కడికి వెళ్ళేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుందామని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ రూట్కి రావడం కూడా మేము ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే ఈ రూట్కి అయితే ఎప్పుడు రాలేదు. ఎప్పుడైనా కానీ మేము అలా వయా ఒంగోలు, నెల్లూరు ఇలా వచ్చేసాము. ఇంకో రూటు కడప, కర్నూలు, నంద్యాల ఇలా వచ్చేవాళ్ళము. ఈ రూట్ అయితే ఈ రెండిటి మధ్యలో ఉందన్నమాట. అదిగో చూస్తుండగానే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. నిజంగా ఈ కొండలలో చూస్తుంటే ఆ టెంపుల్ ఎంత బాగుందంటే ఇక్కడ నుంచి చాలా బాగుంది వ్యూ. ఇక్కడ నుంచి అయితే ఇది టైమింగ్ కూడా క్లోజింగ్ టైమింగ్లోనే వచ్చాము మేము. ఆల్మోస్ట్ 12:30కి క్లోజ్ అని చెప్పారు. ఇప్పుడు 12:45 అవుతుంది. అయినా మేము కొంచెం లేటుగానే రీచ్ అయ్యాము. మరి టెంపుల్ ఉందో లేదో తెలియదు మాకైతే. ఒకసారి చూడాలి టెంపుల్ క్లోజింగ్ టైంలో అని.
పార్కింగ్ అతన్ని అడిగాము టెంపుల్ క్లోజ్ అయిందా లేదా అని చెప్పేసి. అతనైతే క్లోజ్ చేయలేదు, వెళ్ళండి అని చెప్పాడు. 1 o'clock వరకు ఉంటుందని చెప్పాడు. అందుకనే మేమైతే టికెట్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి అయితే బయలుదేరాము పార్కింగ్ ప్లేస్లోకి. సో పార్కింగ్ ఎక్కడ అంటే ఓకే, ఇక్కడైతే కార్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడైతే పార్క్ చేసి వెళ్దాం మనమైతే. టెంపుల్ నాకు తెలిసి క్లోజింగ్ టైంలోనే ఉందని అనుకుంటున్నాను. అతను జస్ట్ ఇప్పుడైతే మేము పెంచలకోన నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. తిరుమల నుంచి దర్శనం అయిపోగానే ఇక్కడికి వచ్చేసాము. ఇక తిరుమల నుంచి ఇక్కడికి వచ్చేసరికి 2.5 hours 2 hours గట్టిగా పట్టింది. రోడ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది పెంచలకోన టు తిరుపతి. లక్కీగా అంత క్రౌడ్ అయితే ఏం లేదు ఇక్కడ, బాగుంది. సో బ్యాడ్ లక్ ఏంటంటే మేము వచ్చేసరికి ఒక 5 minutes గ్యాప్లో టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు. సో అందుకనే ఇప్పుడైతే టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. కానీ ఇక్కడ చూసారా, ఈ కొండలు అయితే చాలా హైట్లో చాలా బాగున్నాయి అన్నమాట. యాక్చువల్గా ఈ టైంలో కాకుండా ఇక్కడ రైనీ టైంలో వస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ లోపల వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. ఒక 1.5 kilometer జస్ట్ వాక్ చేస్తే అక్కడి నుంచి మంచిగా వాటర్ ఫాల్ అయితే ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి మేమైతే ఇక్కడ జై శ్రీరామ టెంపుల్లోకి వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇక్కడ చూసారా స్వామి నామాలు చూసారా ఎంత బాగున్నాయి. కూడా నాగదేవత మీద కూడా శ్రీకృష్ణుడు వెళ్ళి పట్టుకోపో. ఆవులను పట్టుకోవటానికి భయపడుతున్నావారా? ఇవేమంటారా, చిన్న ఆవులు ఇంత ముద్దుగా ఉంటాయి. ఏమన్నది కింద పట్టుకో, మెత్తగా ఉంటుంది. అవును పట్టుకో, ఏమంది పట్టుకోరా. ఇదిగో గట్టిగా ఉంది, అది కూడా గట్టిగా ఉందా? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పెంచలకోన టెంపుల్కి అయితే వచ్చాము ఇప్పుడు. కానీ ఈ లోపల టెంపుల్ క్లోజ్. సో నెక్స్ట్ టైం అయితే మళ్ళీ రావాలి ఈ దర్శనానికి. సో అప్పటి వరకు వీడియో చూస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేయండి. బాయ్.